ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపను, అభిషేకమును, ఆరోగ్యమును అనుగ్రహిస్తూ నేటి వరకు ఆయన మనల్ని కాపాడాడు. ఈ 2వ మాసంలో ఈ విధంగా ప్రతిరోజు ఆయన కృపను మనకు అనుగ్రహిస్తూ మనల్ని ఆయన ధైర్యపరిచారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దైవజనుడైనటువంటి ఏలియా కాలంలో ఏలియా దైవజనుడు కర్మేల్ పర్వతం మీద ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తన యొక్క తలను మోకాళ్ళ మధ్యలోకి అంత మోకాళ్ళ మీదకి వచ్చి ఆయన సాగిలపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి వేళలో తన పనివాడిని పంపించాడు. ఆ పనివాడు ఆ కొండ మీద ఉన్నటువంటి కొన మీదకి వెళ్ళి తేరు చూస్తున్నాడు సముద్రం వైపు. 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 6 సార్లు కాదు, 6 సార్లు పోయినా ఏమీ కనపడలే. 7వసారి వెళ్ళి చూసిన తర్వాత అరచెయ్యంత మేఘం సముద్రము కొస నుంచి పైకి వస్తున్నట్లుగా పనివాడు వచ్చి ఆ దైవజనుడు ఏలియాకి చెప్పాడు. ఎప్పుడైతే పనివాడు ఆ అరచెయ్యంత మేఘాన్ని గురించి చెప్పాడో, అరచెయ్యంత మేఘాన్ని గురించి చెప్పబడిన ఆ మాట విన్న తర్వాత దైవజనుడు ఏలియా ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఆహాబు రాజుతో చెప్పు, నీ రథమును సిద్ధపరచుకొని వర్షము నిన్ను ఆటంకపరచుకుంటున్నట్లుగా నీవు నీ అంతఃపురానికి వెళ్ళు అని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ అరచేయంత మేఘమే పైకొచ్చింది. అరచేయంత మేఘం పైకొస్తే దైవజనుడు అంటాడు, అరచెయ్య అని అనుకోకు, ఈ అరచేయంత మేఘం విస్తారమైన ప్రచండమైనటువంటి వర్షమును కుమ్మరించబోతుంది. ఇంతకాలము 3.5 సంవత్సరం పాటు దేశం మీద వర్షం లేదు కదా. ఈ అరచేంత మేఘం ద్వారానే 3.5 సంవత్సరం ఎంత వర్షమైతే రావాల్సిందో అంత వర్షం వస్తుంది. కాబట్టి నీవు రథమును సిద్ధపరచుకొని నీ అంతఃపురానికి వెళ్ళని ఆహాబు రాజుకి వర్తమానం పంపించాడు. దేవుని బిడ్డలారా, గమనించాలి, దేవుని యొక్క లేఖనం క్రొత్త నిబంధనలో కూడా దావీదు పౌలు ద్వారా దేవుడి మాట రాయించాడు. కాగా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మేఘము అనంటే మరొక అర్థం మహిమ అని అర్థం. సో మహిమలో కొద్దిగా మహిమే ఉండొచ్చు, కానీ ఆ కొంచెం మహిమలో నీ ప్రతి అవసరతను దేవుడు ఆయన తీరుస్తాడు. మహిమలో నీ ప్రతి అవసరతలు, నీకేమైతే అవసరతలు ఉన్నాయో, అటు ఆధ్యాత్మికంగా, ఇటు శారీరకంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఏ విషయాల్లోనైనా సరే నీ జీవితంలో నీకు దేవుని యొక్క మహిమ ద్వారా ప్రతి అవసరాన్ని ఆయన తీర్చే దేవుడై ఉన్నాడని ఈ ఉదయకాలము ఈ మేఘపు అనుభవాల్లో మనం ధ్యానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సో నీకు ఒక నిరీక్షణ ఏంటంటే, అరచెయ్యి అయినా సరే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అరచేయి మేఘమే, కానీ నిర్లక్ష్యానికి గురి కాలేదు, అవమానానికి గురి కాలేదు. ఆ అరచేయంత మేఘమే అద్భుతమైనటువంటి ప్రచండమైన వర్షాన్ని అది దేశం మీద కుమ్మరించింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని కుడి హస్తం అరచెయ్యి నీకు అద్భుతమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. మహిమకరమైన రీతిలో, మహిమాసూరిపోయిన దేవుడు మహిమకరమైన రీతిలో నీ ప్రతి అవసరాలను ఆయన తీరుస్తాడు. ఆరోగ్యం లేదా, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నావా, అవమానాలు నిందల మధ్యలో ఉన్నావా, కన్నీళ్ళు దుఃఖంతో ఉన్నావా, దేవుని అరచేయంత మేఘం, దేవుని కరుణాహస్తం నీ మీదకి రావాలని నువ్వు ఆశపడు, ప్రార్థన చేసుకో. తప్పకుండా ఆ అరచెయ్యి, దేవుని యొక్క కుడి హస్తం నీ మీదుగా చాపబడుతుంది, నీ కుటుంబం మీదకి చాపబడుతుంది. నీ చుట్టూ ఉన్న వారికి ఇబ్బందులు ఉన్నా నీకు ఆయన సమృద్ధిని ఇస్తాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కలవరాల్లో ఉన్నా దేవుడు నిన్ను ఆనందింపచేస్తాడు. నీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని, సంతోషాన్ని ఆయన కలిగింపచేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డగా దేవుని మనసారు కోరుకో, మీ అరచెయ్యి నా మీద ఉంచండి, మీ అరచెయ్యి లాంటి మేఘము లేక మహిమ నా మీదకి రానియండి. నా జీవితం, నా పరిస్థితులు మీకు మహిమకరంగా మారునట్లుగా నాకు సహాయం చేయండి అని నువ్వు దేవునికి ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా దేవుని కరుణాహస్తం నీకు తోడుగా ఉంటుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్నెన్నడూ కూడా ఆయన సిగ్గుపడనివ్వడు. ఆయన నమ్మిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు అని రాయబడింది. కాబట్టి దేవునికి ఉదయకాలం ముందు ప్రార్థన చేసుకొని
ఈ మేఘపు అనుభవాల్లోకి నన్ను నడిపించండి ప్రభువా అని నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ స్వరూపి మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులకై స్తోత్రాలు. నిత్యముగా ప్రభా అయ్యా, పితృడైనటువంటి ఏలియా కాలంలో అరచెయ్యే మేఘమే అయ్యా సముద్రపు అగాధంలోండి లేచి వచ్చిన అరచేయి మేఘం ప్రచండమైన వర్షాన్ని, దేశంలో 3.5 సంవత్సరం లేనటువంటి కొరతగా ఉన్న వర్షాన్ని ఆ అరచేయంత మేఘంలో దాచి మీరు పంపించారు. ఆ విధంగా దేశం మీదకి కురిపించారు. అలాగే ఈ రోజున ఇంతకాలం మా కుటుంబాల్లో ఎక్కడెక్కడైతే నాయన అయ్యా దీవెన ఆశీర్వాదాలు లేకుండా అయ్యా ఈ కరువు లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో ఆ చోటల్లా నాయన మీ యొక్క మహిమలో మా ప్రతి అవసరతలు సమృద్ధిగా నా గిన్నె నిండి పొర్లుచున్నదన్న పితృడైనటువంటి దావీదు యొక్క మాటల ప్రకారంగా నీ బిడ్డల యొక్క జీవితాలు, నీ బిడ్డలైన మా బ్రతుకులన్నింటిలో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాలు, కుటుంబాల్లో, సంఘాల్లో మీ సమృద్ధిని మాకు అలాగా దయచేయమని వేడుకుంటున్నాను. కృపతోడుగా ఉంచండి. అద్భుతమైన రీతిలో ప్రతి వారికి మీ సహాయమును అనుగ్రహిస్తూ ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి, ధైర్యపరచండి, బలపరచండి. నాయన నమ్మిన నీవు ధన్యురాలివి అని వ్రాయబడినట్లుగా నమ్మినటువంటి ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మీ అరచేంత మహిమ కలిగిన కరుణాహస్తం ప్రతి వ్యక్తి మీదను, ప్రతి కుటుంబం మీదను, ప్రతి సంఘం మీదను మీరు చాపి మీ నామానికి అనపరుచుకోమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆ అరచేయంత మేఘం కొరకు ఆశపడి ఆ యొక్క మేఘము మహిమ కొరకు కనిపెడుతున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా అరిచేంత మేఘమే నీకు అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవింపచేస్తుంది. నువ్వు ఎంతకాలమైతే నువ్వు కోల్పోయావో ఆ ఆనందాన్ని, ఆ దీవెనను, ఆశీర్వాదాన్ని, వాటన్నిటిని దేవుడు తిరిగి నీకు అనుగ్రహించబోతున్నాడు. కృప నిన్ను ఆ విధంగా బలపరచును గాక. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దేవుడు ఆ విధంగా స్థిరపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. దయచేసి మర్చిపోకుండా అనేకులకి షేర్ చేయండి, లైక్ చేస్తూ దేవుని యొక్క పరిచర్యను ప్రోత్సహించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.